తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్లో మల్లీశ్వరి వచ్చింది. మల్లీశ్వరి అసలు నిజంగా అప్పటికే అయిపోయి ఒకే మొనోటని వచ్చేస్తుందా మన సినిమాల్లో, జస్ట్ హీరో పంచలేయటం అది ఇది చేసుకోవటం. అలాంటప్పుడు కమర్షియల్గా ఉంటూనే ఒక పెద్ద సినిమా, ఇంట్లో నుంచి ప్యాలెస్లోకి వెళ్ళిపోయింది సినిమా. ఒక స్పాన్ పెద్దది, మైసూర్ లలిత్ మహల్ ప్యాలెస్. అవును, సురేష్ గారు అలాంటి చోట చేద్దామండి సినిమాకి ఇదిగా ఉండాలని ఆయనే మాట్లాడి రిచ్గా ఉండాలి సినిమా, కెట్రినా కైఫ్, ఇంకోళ్ళు ఎవరో అబ్జెక్ట్ చేసేవాళ్ళు. ఎంతోమంది హీరోయిన్లు చూసాం. ఇప్పుడు మీరు చూస్తున్న బ్యూటీ క్వీన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించారు ఇక్కడికి. మల్లీశ్వరి కోసం ఎవరు కుదరలు. అంటే ఫస్ట్ ఈ అమ్మాయిని చూసి నేను అడిగాను, తర్వాత ఏదో కుదరట్లేదు, ఇక అమ్మాయి రాదేమో అనుకుని మిగతా ఎంతోమందిని, యానా గుప్తా, గుల్పనా, వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ పిలిపించారు. స్క్రీన్ టెస్ట్లు చేసాం అందరినీ, ఎవరో కుదరలా. మళ్ళీ అల్టిమేట్గా తనే కుదిరింది, వచ్చింది. అండ్ సినిమా రిచ్గా ఉండాలని అంటే ఆయన అంటే మల్లీశ్వరి అని పెట్టి అదే టైటిల్ పెట్టి ఇంత పెద్దగా మనం ఆల్రెడీ సినిమా చేస్తున్నాం కాబట్టి అంత గ్రాండ్యూర్లో ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదని. లలిత్ మహల్ ప్యాలెస్లో పెద్ద డైనింగ్ టేబుల్ సీన్ ఉంటుంది. అవును సార్, అక్కడ అంత డైనింగ్ టేబుల్ లేదు. అదంతా సురేష్ గారి దగ్గరుండి తయారు చేయించారు. ఎందుకంటే ఆ డైనింగ్ టేబుల్ మీదే ఒక డైలాగ్ ఉంటుంది, బోల్డెన్ డైలాగులు ఉంటాయి. నెయ్యి వేసుకోమంటే అండ్ వెళ్ళేటప్పుడు కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు అంటారు. మళ్ళీ మీకు ఈ నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వర్లో చూసినంత అట్మాస్ఫియర్ ఇప్పుడు ఈ ఉషా పరిణయంలో అలాంటి ఫ్లేవర్ ఉన్న సినిమా. మీకు అదే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంటే కొంచెం రియలిజం ఎక్కువ ఉంటుంది అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కానీ అంతా చాలా రియల్గా ఉంటుంది, చాలా లవబుల్గా ఉంటుంది. బేసికల్లీ ఉషా పరిణయం నేను మొన్న కూడా చెప్పాను, ఉషా పరిణయం అంటే మై డెఫినేషన్ ఆఫ్ లవ్. ఈ మధ్య అంతా కొంచెం ప్రేమకి రకరకాల అర్థాలు వచ్చేస్తున్నాయి. అవును సార్, ఎవరో ఏంటంటే రకరకాలు వస్తున్నాయని నేను కావాలని ఐ వాంటెడ్ టు మేక్ ఎ స్టేట్మెంట్. ఒక లవ్ అంటే ఇలా ఉంటుంది, ఉండాలి అని నా ఉద్దేశంలో. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, కానీ నాకు ఇలాంటి క్యారెక్టర్లు ఇలా ఉంటే బాగుంటుంది లవ్, అట్లాంటి ఒక సినిమా. దీనికి కూడా అద్భుతమైన మ్యూజిక్ అది కుదిరింది. అండ్ చూసి ఆ సినిమా కొన్ని ఫ్లేవర్ ఉంటుంది. మీరు చూసిన తర్వాత టీజర్ చూస్తుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ టింజ్ కూడా కనిపిస్తుంది. మీ అబ్బాయి కూడా బాగా చేశాడు ఆ ఫ్లేవర్. అలాంటి సినిమా కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను అనమాట, మీరు ఫ్యామిలీతో చూడవచ్చు, ఎటువంటి అశ్లీలత ఉండదు. అనదర్ ఫ్యామిలీ ఫిల్మ్ ఆఫ్టర్ అ లాంగ్ టైం అనిపిస్తుంది. ఈ మధ్య థియేటర్కి వెళ్ళి సినిమా జనం చూడట్లేదని అంటే థియేటర్కి వెళ్ళి చూసే సినిమాలు మనం దిగిపోవటం వల్ల. మీరు అలాంటి సినిమా చూస్తే మళ్ళీ వస్తారు థియేటర్. ఇట్ ఈస్ లిటరల్లీ మై ఇన్విటేషన్ టు ది ఆడియన్స్. ఉషా పరిణయానికి పిలుస్తున్నాం మిమ్మల్ని, శుభలేఖ లేకుండా డైరెక్ట్గా పిలుస్తున్నాను అనమాట. ప్లీజ్ కమ్.